నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎరువుల విషయంలో తప్పు చేస్తే ఉపేక్షించాం. వల్లెటూరు హైస్కూల్లో క్లస్టర్ సమావేశం. వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఎక్కడా ఎరువులు కొరత అన్న మాట వినిపించకూడదని యూరియా, డిఏపి పక్కదారి పట్టించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయతో ఈసారి వర్షాలు బాగుండి ముందే సీజన్ ప్రారంభమైందని, ఈ మేరకు ఏ ఊరికి ఎంత ఎరువులు అవసరమో అంతంత మేర నిల్వలు ఉంచాలని తేల్చి చెప్పారు. ఇదే విషయంపై ఆదివారం జిల్లా నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. రైతు ఎన్ని ఎకరాలు పంట వేస్తే అన్ని ఎకరాలకు యూరియా, డిఏపి అందించేలా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. గ్రామాల పరిమాణం, ఆర్బీకేల్లోని వివరాలు బట్టి నిల్వలకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పంటలు వేసిన వారికి దుక్కి వేసుకుందామని చూస్తున్న వారిలో ఎవరికి ఎరువుల కొరత రానివ్వొద్దని సూచించారు. అన్ని గ్రామాలతో పాటు సొసైటీల్లోనూ కావలసిన ఎరువుల నిల్వలు ఏర్పాటు చేశామని, ఏదైనా గ్రామాల్లో ఇబ్బంది ఉంటే దగ్గరలోని సొసైటీ సంప్రదించాలని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు తెలియజేశారు. ప్రతి రైతుకి వాళ్ళు 5 ఎకరాలైనా 10 ఎకరాలైనా 2 ఎకరాలైనా వాళ్ళు ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలకి యూరియా, డిఏపి అందాలా. సో ఎక్కడికి ఎంత క్వాంటిటీ పంపాలా ఆ విలేజ్ సైజుని బట్టి, ఆర్బీకే సెంటర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ పరిధిలో ఎన్ని హెక్టార్లు వేస్తుంది దాన్ని బట్టి మీరు పంపించండి. అందులో జిల్లాలో కూడా వినుకొండ నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో ఎక్కడా కూడా, పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా ఒక కట్ట కూడా షార్టేజ్ రాకూడదు. దానికి తగ్గట్టుగా మీరు స్టాక్స్ అరేంజ్ చేసుకోండి. ఆల్రెడీ సీజన్ బిగిన్ అయింది. గత సీజన్ కంటే ఇప్పుడు 2 months, 1.5 month, గత సీజన్ కంటే ఇప్పుడు 1.5 month ముందు రెయిన్ పట్టడం, వాటర్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ముందు 2 months ముందు మనం స్టాక్ సప్లై ముందుకు తీసుకురావాలి. సరే, మీ స్ట్రాటజీ మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ప్రతి రైతుకి అందాలా, ప్రతి గ్రామానికి అందాలి, పల్నాడు జిల్లా మొత్తం అందాలి. సరే, మీరు ఎలా చేయాలనుకున్నారో చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్, మనకి నీడ్ ప్లేసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇమ్మీడియట్గా నీడ్ ఉన్న దాని దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు పంపించేయాలి. సేమ్ టైము ఆర్ఎస్కేలతో పాటు ఈ సొసైటీలు కూడా కవర్ చేయడం సార్. ఎందుకంటే ఆ గ్రామం వాళ్ళు రాకుండా, ఒకవేళ గ్రామంలో రాలేదంటే ఆ సొసైటీకి వెళ్ళి దగ్గరలో ఉన్న సొసైటీకి తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏవో అందరితో కూడా మాట్లాడారు సార్, ఈడీ గారితో మేము మాట్లాడిన తర్వాత పంట వేసిన ఊళ్ళు కొన్ని ఉన్నాయి, ఇంకా వేయని ఊళ్ళు ఉన్నాయి అంటారు. కొంతమంది ఏంటంటే మొక్కదానికి దుక్కులో ఇప్పుడు రెడీ చేసుకుంటాం, దుక్కులు వేసుకుందాం అంటున్నారు. యూరియా, డిఏపి. అవును సార్, డిఏపి వరకు నో ప్రాబ్లం సార్. డిఏపి అయితే ఎంత అయితే మన క్వాంటిటీ అన్నీ కూడా మనం పంపించేస్తా ఉన్నాం సార్. ఒక యూరియా దగ్గరికి వచ్చేపాటికి మాత్రమే ఈ కొంచెం స్ట్రాటజీ. ఓ పని చేయండి సార్, ముందు డిఏపి అన్ని చోట్ల ఫుల్గా దించండి. యూరియాని మీకు అన్ని చోట్ల ఎంతవరకు మ్యాక్సిమం వస్తే అంతవరకు దించేసేయండి. చిన్న సబ్మిషన్ అండి, 2 కలిపి వేస్తుంటారులే రైతులు. ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా యూరియా సపరేట్. సరే, మీరు స్టేట్ కోటాలో మ్యాక్సిమం ఎంతవరకు నెక్స్ట్ 2 months దాకా, నెక్స్ట్ క్వార్టర్ దాకా ఎంత అవసరమో అంత డ్రా చేసేయండి. డ్రా చేసి ఇక్కడ అందుబాటులో పెట్టేసేయండి. అదొకటే పరిష్కారం. ఇక అన్ని చోట్లకి ఎక్కడ ఎంత అవసరం అయితే అయిపోగానే 2-3 లోడ్లు పంపడం, అయిపోగానే మళ్ళీ పంపుతూ ఉంటాం. ఇంకా జిల్లాలో ఎక్కడికి కావాలన్నా 3 months ఈ క్వార్టర్ మొత్తానికి కావాల్సింది స్టాక్స్ మొత్తం గోడౌన్స్కి చేర్చండి, డిస్పాచెస్ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద, ఎవరన్నా దీన్ని యూరియా, డిఏపీని పక్కదారి పట్టిస్తే మాత్రం చాలా క్రిమినల్ కేసులు పెట్టండి. క్రిమినల్ కేసు పెట్టండి, గట్టిగా యాక్షన్ తీసుకోండి, చర్య తీసుకోండి. ఇక వాళ్ళు ఏ పార్టీ అనేది చూడొద్దు. ఎవరు తప్పు చేసినా సరే కఠినంగా చర్య తీసుకోండి. పట్నంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన గల అపరకర్మల సత్రమునందు వినుకొండ ప్రాంత ప్రజల కోసం వినుకొండ పట్నం పురోహిత సామ్రాట్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సామూహిక పితృతర్పణాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి చాలా మంది పుర ప్రముఖులు సద్వినియోగపరుచుకున్నామని, పితృకర్మల ఆచరించడం ద్వారా వంశాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, సర్వ ఆటంక నివారణలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పితృకర్మాచరణ చేయాలని తెలియజేశారు. మహాలయ అమావాస్య రోజు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు చేసి అన్న సంతర్పణ చేసిన వారికి పెద్దల ఆశీస్సులు మెండుగా ఉంటాయని, ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం జయవరపు రామచంద్రరావుచే నిర్మించబడిన అపరకర్మల వసతి భవనమునందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ బ్యోలా హోసన్న అధ్యక్షతన క్లస్టర్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి చిన్నపరెడ్డి మాట్లాడుతూ దసరా సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా ఉండేందుకు తగిన హోంవర్క్ ఇవ్వాలి అని ఉపాధ్యాయులకు సూచించారు. తదనంతరం ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఏకేవి ప్రకాష్, జి ముక్తేశ్వరి, బి భారతీభాయ్, అలాగే రోటరీ క్లబ్ అవార్డు పొందిన డివి రామారావు, ఎం రమాదేవిని ఎంఈఓ చిన్నపరెడ్డి, కాంప్లెక్స్ చైర్మన్ బ్యోలా హోసన్న, ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు చంద్రజిత్ యాదవ్ ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ బ్యోలా హోసన్న మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది, ఇటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శమన్నారు. ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు చంద్రజిత్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ అవార్డులకు అప్లై చేసుకోకుండా ప్రభుత్వమే నామినేట్ చేసే విధానం అభినందనీయమన్నారు. ఇంతటితో వెల్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.